రాష్ట్రంలో పీఎంఏవై కింద 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయిన సీఎం గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. దాంతో పాటు వీబీజీ రామ్జీలో అదనపు పనులు చేర్చాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుకు 10 కొత్త పనులను వీబీజీ రామ్జీలో చేర్చాలని ఈ సందర్భంగా కోరినట్లు పేర్కొన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. మిగతా రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ తీసుకోలేదు. అందుకే 11,56,000 అర్హత కలిగిన పేదల ఇళ్ల కోసం ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే మంత్రి గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తా అని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించిన క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన సంపూర్ణమైన మద్దతును కూడా ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం.